బీద లాజరు పరదైసుకు వెళ్ళాడు, ధనవంతుడేమో పాతాళ అగ్నికి వెళ్ళాడు. ఏమండి, బీద లాజరు పరదేశంలో వెళ్ళాడు, అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు పాతాళ అగ్నిలోకి వెళ్ళాడు. గనక మనము డబ్బు సంపాదించకూడదు అని ఒక బోధ. మనం ఏదన్నా వ్యాపారం చేద్దాం, ఏదన్నా చేద్దాం అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని అంటాడు. అదొక సిద్ధాంతం. ఓకే, మరి డబ్బు వచ్చేదే పాపం అనుకుంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును బైబిల్లో ఉంది. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అగును. నీవు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు. ఎక్కడైనా అప్పు ఇస్తాడు? పరలోకంలోనా? అక్కడెవడు తీసుకున్నాడు వీడి దగ్గర అప్పు? అప్పు చేసేవాళ్ళు భూలోకంలో ఉంటారా, పరలోకంలో ఉంటారా? డబ్బులు కావలసిన వాళ్ళు భూమి మీదగా. మరి నిన్ను ఆశీర్వదిస్తాను, ఐశ్వర్యవంతుని చేస్తాను. మళ్ళీ యేసయ్యను గూర్చి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కృపను గూర్చి మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండయు తన దారిద్ర్యం వలన మనము ధనవంతులం కావాలని మన కొరకు ఆయన దరిద్రుడాయను. ఒకవైపు ఏమో బీద లాజరే బెటర్ అండి, ధనవంతుడైతే పాతాళ అగ్నిలోకి వెళ్ళాడు కనుక మనం బీదగా ఉండాలి. కానీ ఇంకో వాక్యం ఏం చెప్తుంది? ఒక వాక్యం ఏమో ధనవంతుడైనోడు పాతాళానికి వెళ్ళాడు. ఇంకో వాక్యం ఏం చెప్తుంది? మనము ధనవంతులం కావాలని యేసయ్య మన కొరకు, మనం ధనవంతులం కావాలని యేసయ్య అనుకున్నాడు. కానీ బీద లాజరు కథలో ధనవంతుడు పాతాళాన్ని, కనుక మనందరం పాతాళాన్ని పోవాలని యేసయ్య కోరుకున్నాడు అని చెప్పుకోవచ్చా? మనం రక్షణ పొందాలని కోరుకున్నాడా, పాతాళాన్ని పోమని కోరుకున్నాడా? మనం ధనవంతులం కావాలని ఆయన బీదవాడయ్యాడు కదా. దానికి అర్థం ఏంటి మరి? ధనవంతులందరూ పాతాళానికి వెళ్ళరు, పేదవాళ్ళందరూ పరదేశుకు వెళ్ళరు. పేదగా బ్రతికి అగ్నిగుండానికి పోయే వాళ్ళు ఉంటారు, ధనవంతులుగా బ్రతికి కూడా పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. యు డోంట్ హ్యావ్ టు బి పూర్ టు గో టు ప్యారడైజ్. యూ కెన్ బి రిచ్ అండ్ స్టిల్ గో టు హెవెన్. నీవు ధనవంతుడు అయి కూడా పరలోకానికి వెళ్ళొచ్చు అని చెప్పడానికే యేసయ్య ఏం చేశాడంటే, ఈ ధనవంతుడు పాతాళ అగ్నిలో పడగానే కన్నులెత్తి దూరమున ఉన్న అబ్రహామును చూశాడు. అబ్రహాం ఎవరంటే ఆదికాండం 13వ అధ్యాయం ప్రకారం వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై మహారాజుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు బైబిల్లోని ఒక సెక్షన్ ఏం చెబుతుంది మనకు? పేదగా ఉంటే మంచిది, ధనాపేక్ష లేని వారి కలిగిన వాటితో సంతృప్తులై ఉండండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, ధనవంతుల కూడా అపేక్షించు వారు నానా విధమైన ఉరిలో ఉచ్చులో పడతారు అని ఒకవైపు. ఇంకోవైపు నీవు ధనవంతుడు కావడం దేవుని చిత్తం. నువ్వు ధనవంతురాలివి కావడానికి ఆ విశ్వధనవంతుడు పేదవాడిగా పుట్టాడని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు మనం ధనవంతులు అవుదామా లేదా? కావాలి. ఎందుకు ధనవంతులు కావాలి? సువార్త ప్రకటించటానికి ధనవంతులం కావాలి. సమాజంలో సత్యాన్ని, న్యాయాన్ని నిలపడానికి ధనవంతులం కావాలి. మన సుఖభోగాల కొరకు కాదు, దేవుని చిత్తము జరిగించడానికి, సువార్త ప్రకటించడానికి, సత్యం స్థాపించడానికి, అబద్ధమును పెకలించడానికి ధనవంతులం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ధనము కలిగి ఉండుట పాపము కాదు. ధన సంపాదన కొరకు అక్రమముగా ప్రవర్తించుట, అవినీతి కార్యక్రమాలు చేయడం తప్పు.
న్యాయముగా ధనం సంపాదించవచ్చు. వ్యాపారం చేయండి. క్రైస్తవులందరూ అయితే నర్సులు అన్న అవుతారు, టీచర్ అన్న అవుతారు, గుమాస్తా అన్న అవుతారు. సిక్ కమ్యూనిటీ చూడండి, అందరూ వ్యాపారస్తులే. ఒక చెప్పుల షాపు, ఇంకో షాపు ఏదో పెట్టుకొని బ్రతుకుతారు. ఒక సిక్కు మతస్థుడు బిచ్చం ఎత్తుకుంటే మీరు చూశారు ఎప్పుడైనా? చూడరు, నెవర్. క్రైస్తవుల కంటే స్మాల్ మైనారిటీ బట్ పవర్ఫుల్ మైనారిటీ, యునైటెడ్ మైనారిటీ. ప్రభుత్వం వాళ్ళ పేరు చెప్తే గడగడ వణుకుతుంది. బ్రిటిష్ హయాంలోనే సైన్యములోనే ఒక స్పెషల్ రెజిమెంట్, సిక్ రెజిమెంట్ పెట్టారు. సైన్యంలో స్పెషల్ రెజిమెంట్ ఉంది వాళ్ళకు. క్రిస్టియన్ రెజిమెంట్ ఎందుకు లేదంటే మనం ఒక కలిసి ఉన్నాం కదా. కాబట్టి మనం మైనారిటీ అయినప్పటికీ కూడా మనము ఆర్థికంగా సౌండ్గా ఉండి ధనవంతులమై సమైక్యంగా ఉంటే ఆ గద్దె మీద ఎవరు కూర్చున్నా మన మాట వింటారు. ఈ చర్చిలు కూలగొట్టడము, పాస్టర్లను చంపడం ఉండదు. మనం ధనవంతులము కావాలి. ఇది దేవుని చిత్తం.